నమస్తే అందరికీ, నేను మీ భవానీ నాయక్ని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అలా రీసెంట్లీ నేను ఒక వీడియో చూశానన్నమాట. అది చూసి నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే యూట్యూబ్లో కొత్త మానిటైజేషన్ రూల్స్ అనేది వచ్చాయి. సో పాతవి కాకుండా ఇప్పుడు కొత్తవి అనేది అప్డేట్ అయ్యాయి అన్నమాట. అది తలుచుకుంటేనే నిజానికి చాలా భయమేస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే నేను కొత్త ఛానల్ పెట్టాను కదా, భవానీ నాయక్ 01. అది రీసెంట్ అంటే పెట్టిన ఒక 2 monthsలోనే మానిటైజేషన్ అయిపోయింది. బట్ నాకు అందులో కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేది నేను ఫేస్ చేశాను అనమాట. బట్ ఎనీవే ఇప్పుడైతే ఫైన్, అంతా బాగానే ఉంది. ఈ టైంలో ఇలాంటి అప్డేట్ రావడం అనేది నిజంగానే షాకింగ్. ఇంకా కొత్త యూట్యూబర్స్ అయితే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో కూడా ఉండుంటారు. అసలు ఏంటి ఆ అప్డేట్స్ అంటే, ఇది వచ్చేసి ఈ కొత్త అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అది 2027 February 1st నుంచి ఇంప్లిమెంట్ అవుతాయంట. సో మనకి ఇంకా 27 January 31st వరకు మనకైతే టైం పీరియడ్ ఉంది. ఇదేం జల్దీ ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు, కానీ చాలా తక్కువ టైం పీరియడ్ అనేది ఉందన్నమాట. 2027 January 31st వరకు మాత్రమే మనకి టైం అనేది ఉంది. ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొద్దో గొప్ప ప్రాబ్లం అనేది ఉంటుంది. నిజానికి కొద్దో గొప్ప కాదు, కానీ ఇది చాలా పెద్ద భారం ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పటికే 4000 వాచ్ అవర్స్ అసలు ఎలా రీచ్ అవ్వాలి, ఎలాంటి కంటెంట్స్ చేయాలి, ఎలా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవాలి అని కన్ఫ్యూజన్లో ఉండి చాలా వరకు ఛానల్ స్టార్ట్ చేసేసి అంటే కొద్దో గొప్ప వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది, కొంచెం డౌన్ అవ్వగానే మనం చాలా వరకు డిసప్పాయింట్ అయిపోతాము. అలా చాలా ఛానల్స్ వదిలేశారు కూడా. సో అప్పుడప్పుడు టైం పాస్కి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను చెప్తున్నాను అనమాట. సో ఇది ఎంతవరకు ఫెయిరో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే నా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే ఈ వీడియో చేస్తున్నాను. అసలు కొత్త మానిటైజేషన్ రూల్స్ ఏంటి, ఆ అప్డేట్స్ ఏంటి అనేది నాకు కొద్దో గొప్ప తెలిసింది. అది నేను మీతో ఇలా షేర్ చేస్తున్నాను అనమాట. సో మనకి పాత రూల్స్ అంటే ఏముండేవంటే, ఒక ఛానల్ పెట్టుకోవాలి, ఛానల్లో కంటెంట్ అనేది రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి, రియల్ కంటెంట్ అనేది ఉండాలి. సో వాటికి మానిటైజేషన్ రూల్స్ ఏముండేవి, 365 daysలో 4000 వాచ్ అవర్స్ అనేది రావాలి. ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, అడ్డంగా వస్తుంది కదా. సో ఇలాంటి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు దీనికి వాచ్ అవర్స్ అనేది 4000 ఉండాలి. అండ్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఒక 1000 ఉంటే సరిపోతుంది అనమాట. మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోతాము. అది కాకుండా అంత పెద్ద ప్రాసెస్ ఎవరు చేస్తారు, 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేయడం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ అనుకుని కొంతమంది ఏం చేస్తారు, సర్లే మనం షార్ట్స్ త్రూ మానిటైజేషన్కి వెళ్ళిపోదాము, ఈజీ అయిపోతుంది, 90 daysలో 10 million వ్యూసే కదా వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా వరకు షార్ట్స్ త్రూ మానిటైజేషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు షార్ట్ మానిటైజేషన్కి వ్యూస్ వచ్చేసి 10 million ఉంటే సరిపోతుంది అనమాట. నేను కూడా నా హర్మ వ్లాగ్స్ ఛానల్ ఉంది కదా, ఒక విధంగా చెప్పాలంటే షార్ట్స్ త్రూని నాది మానిటైజేషన్ అయ్యింది. ఇప్పుడు కొత్త అప్డేట్లో సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఏం చేంజ్ కాలేదు. ఎలాగైతే 1000 members కావాలో అలాగే అనమాట. 1000 members సబ్స్క్రైబర్స్లో ఎలాంటి చేంజ్ ఓవర్ లేదు. కానీ 4000 వాచ్ అవర్స్ దగ్గర మనకి 8000 వాచ్ అవర్స్ పెట్టేశారు. అండ్ 10 million దగ్గర మనకి 20 million పెట్టేశారు. అసలు ఇది ఎంతవరకు మనం రీచ్ అవ్వగలం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. నిజానికి ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళ ఛానల్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో. బట్ కొత్త వాళ్ళు ఎలా ముందొస్తారో, ఎలా ముందడిగేస్తారో అనేది చాలా పెద్ద డౌట్ అనమాట. సో ఇప్పటి వరకు అయితే చాలా వరకు ఛానల్ పెట్టాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద టార్గెట్ రీచ్ అవ్వడం అనేది అది మాత్రం చిన్న టాస్క్ అయితే అస్సలు కాదు.
ఒక విధంగా చెప్పాలంటే నేను ఎవరిని పాయింట్అవుట్ చెయ్యట్లేదు. బట్ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మాత్రం ఒక ఛానల్ ఓపెన్ చేసి అందులో మంచిగా సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్టర్‌నేట్‌గా ఇంకొక ఛానల్ ఓపెన్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు బ్యాకప్ ఛానల్స్, బ్యాకప్ పేజెస్ అని కూడా వస్తున్నాయి కదా! సో, అలాంటి వాళ్ళైతే ఒక చిన్న వీడియో క్లిప్ పెడితే చాలనమాట. సబ్స్క్రైబర్స్ వచ్చేసి వేలల్లో, లక్షల్లో వచ్చేస్తారు. కానీ నా పరంగా నాకు మాత్రం అది ఎలాంటి యూజ్ అయితే అవ్వలేదు. అంటే ఎలానూ నాకు యూజ్ అవ్వలేదు. మీది కూడా హరమ్మ వ్లాగ్స్ త్రూనే అయ్యారు అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. బట్ లిటరల్లీ చెప్తున్నాను, హరమ్మ వ్లాగ్స్ త్రూ నేను మానిటైజేషన్ అయ్యిందంటే చాలా తక్కువ పర్సంటేజ్ అనమాట. ఎందుకంటే మీరు నా ఈ కొత్త ఛానల్లో వీడియోస్ వ్యూస్ అనేది చూసుకోవచ్చు. బిఫోర్ ఆ ఛానల్లో ఉన్న వ్యూస్ అయితే ఇందులో లేవు. అండ్ నేను కూడా సేమ్ పెట్టాను. నేను ఇలా ఒక సెకండ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు సపోర్ట్ అనేది కావాలి, ఎవరైతే హరమ్మ వ్లాగ్స్లో ఉన్నారో నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి నేను కూడా ఒక వీడియో రిలీజ్ చేశాను. బట్ మీరు చూడొచ్చు నా భవానీ నాయక్ 01 ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అండ్ ఎంతగా వ్యూస్ ఉన్నాయో. ఇంకా నాకు మాత్రం ఎలాంటి యూజ్ అవ్వలేదు. నాకు హరమ్మ వ్లాగ్స్లో అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా నేను మళ్ళీ స్టెప్ 1 నుంచే స్టార్ట్ చేశాను నా జర్నీని. అందరికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఐ నో టైం పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంది. బట్ టైం అనేది ఉంది కదా మనకి, కొద్దో గొప్ప అయితే ట్రై చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ కొత్త ఛానల్ వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఇలా ఛానల్ పెట్టాలనుకుంటున్నాము అనే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేసేది ఒక్కటే, జల్దీ స్టార్ట్ చేసేయండి. అండ్ మానిటైజేషన్ అయిపోయాక, అంటే మానిటైజేషన్ ఎలిజిబుల్ అయ్యాక ఇమీడియట్గా మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. 8000 వాచ్ అవర్స్ అనేది అంత ఈజీ టాస్క్ కాదు. బట్ కష్టపడితే చేసుకోవచ్చు అనమాట. ఎంతవరకు లాగినా మనం కొద్దో గొప్ప అయితే రీచ్ అవ్వగలము అనే హోప్ పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఎలాంటి కంగారు పడకండి, బాధపడకండి. మనం ఛానల్ పెట్టుకున్నప్పుడు కానీ, ఛానల్ ఇలా రన్ చేస్తున్నప్పుడు కానీ యూట్యూబ్లో కొన్ని గైడ్లైన్స్ చేంజ్ అవ్వడమో లేదా ఇలా అప్డేట్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే వాటిని మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇంకో విషయాన్ని నేను మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ ఉంటాయి కదా, సో వాటికి అంటే వైటీ స్టూడియోలో ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది, లైక్ మానిటైజేషన్ అప్డేట్ అయ్యింది, సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయి, కొంచెం చెక్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే మనం వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది. బై మిస్టేక్ పొరపాటున కూడా దాన్ని ఇగ్నోర్ చేసేయకండి. నాకు తెలియకుండా వితౌట్ నాలెడ్జ్తో నేను దాన్ని ఇగ్నోర్ చేసేసాను. దాని తర్వాత ఇలా చేంజ్ ఓవర్ అయ్యింది అని తెలిసాక మళ్ళీ అది ఎక్కడ దొరుకుతుందబ్బా అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి బెల్ ఐకాన్ ఉంటుంది కదా వైటీ స్టూడియోలో, దాన్ని క్లిక్ చేస్తే మన రీసెంట్ నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. దాని త్రూ మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మాత్రం పొరపాటున కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే బై ఛాన్స్ మన ఛానళ్ళు కూడా మానిటైజేషన్ అయిపోయి ఉంటాయి కదా, వాటిని డిమానిటైజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయంట. సో బీ వెరీ కేర్ఫుల్. వన్స్ అగైన్ ఇవి కూడా చెక్ చేసుకోండి ఒకసారి. నేనైతే డిస్ప్లేలో అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఆ స్క్రీన్ షాట్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి స్టిల్ టైం ఉంది, January 31st, 2027 వరకు. ఈ కొత్త అప్డేట్ అయితే ఏది ఉందో అది February 1st, 2027 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయంట. అంటే ఇక నేను నవ్వుతున్నానని తప్పుగా అనుకోకండి, అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. సో అంటే యూట్యూబ్ రిలేటెడ్, అందుకే అనమాట ఒకవైపు బాధేస్తుంది, ఒకవైపు సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను రీసెంట్లీ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నానని చెప్పేసి, అండ్ ఇంకొక వైపు బాధ ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో అంతే. సో ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కమెంట్స్లో తెలపండి. నాకు పాసిబుల్ అయినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో. అంతేకాకుండా మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్కి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎప్పుడైనా ఎలాంటి అప్డేట్స్ అన్నా చేంజ్ అయిపోవచ్చు. సో అందుకే చెప్తున్నాను, బీ వెరీ కేర్ఫుల్ అండ్ గైడ్ లైన్స్ అవి ఇవి ఫాలో అవుతూ చూసుకోండి. సో వన్స్ అగైన్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్, నమస్తే.